నిన్న మా చెల్లె శివరాత్రి పండుగ వాళ్ళ అత్తల సైడ్ ఎట్లా చేసుకుంటారో చెప్పింది. అది విన్న తర్వాత చాలా షాకింగ్ అనిపించింది నాకైతే. ఇంతకీ ఏమైందంటారా? పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక్క పొద్దుండి సాయంత్రం పండ్లు తినేసి మనం ఒక్క పొద్దు ఇడిచిపెడతాం కదా. అయితే వాళ్ళ సైడ్ అంట రాత్రి 12 అయిన తర్వాత వంట చేసుకొని తినేసి పనుకుంటారంట. అప్పుడు వంట చేసుకొని డైరెక్ట్ అన్నం తినేసి ఒక్క పొద్దు అయితే ఇడిచిపెడతారంట. అరే ఇదేదో కొత్తగా ఉంది అనిపించింది నాకైతే. మా సైడ్ అయితే ఇట్లా చెయ్యము. శివరాత్రి రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక్క పొద్దుండి పూజ చేసుకొని పండ్లు తినేసి నైట్ ఇంకా జాగారం చేసేవాళ్ళు జాగారం చేస్తారు. ఇక నెక్స్ట్ డే అయితే పొద్దుగాల 4 గంటలకు లేచి మళ్ళీ స్నానాలు చేసుకొని వంట అన్ని చేసేసుకున్నాక దేవుడి దగ్గర పూజ చేసేసి దేవుని కాడ నైవేద్యం పెట్టేసి ఇట్లా మళ్ళీ రకరకాల వంటలు అయితే చేసుకుంటారు. మెయిన్గా అయితే పెరుగన్నంతో ఒక పొద్దుడి వాళ్ళు అంటారు. మా అమ్మ అయితే మాకు 5 రకాల వంటలు అయితే చేయడం స్టార్ట్ చేసిందనమాట. మేము కూడా అట్లా 5 రకాలు అయితే చేసుకుంటాము. నేను వెజ్ బిర్యానీ, పులిహోర, వైట్ రైస్, స్వీటు, పూరి ఇవన్నీ చేసినాను. మా ఇంట్లో ఎప్పుడైనా పూరి చేసినామంటే ఖచ్చితంగా దానికి కాంబినేషన్గా సేమియా స్వీట్ అయితే ఉండాల్సిందే. సేమియా స్వీట్ విత్ పూరి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి కాంబినేషన్ తెలుసో ఇష్టమో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత అంటే మా ఇద్దరు చెల్లెల డెలివరీల తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ముగ్గురం అక్క చెల్లెలం ఒక ప్లేస్ లో కలవడం, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి రావడం. పండుగ మాత్రం చాలా బాగా జరిగిందబ్బా.